రేపు తెలంగాణలో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని మణికొండలో రేపు ఉదయం 11 గంటలకు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. కార్యాలయం 3వ అంతస్తులో పవన్ కళ్యాణ్ ఛాంబర్ను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, జనసేన నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. రేపు మణికొండలో ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ యొక్క రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే అటు తెలంగాణలో వరుస పర్యటన చేస్తున్న పవన్ కళ్యాణ్ చేస్తున్న నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ నింపడానికి ఒక కార్యకర్తలను ప్రజల్లోకి బలంగా పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు ఈ యొక్క రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టుగా అయితే జనసేన ప్రకటించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే భవిష్యత్తు కార్యాచరణ మొత్తంగా కూడా ఈ యొక్క రాష్ట్ర కార్యాలయం నుంచే నిర్వర్తించనున్నారు. అయితే ఇప్పటికే అటు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ నెలలో దాదాపుగా 3 సార్లు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున అటు వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో కూడా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ యొక్క కార్యాచరణ ప్రకటించబోతున్నట్టుగా అయితే జనసేన నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే అటు గ్రామీణ స్థాయి వరకు కూడా ఆ కమిటీలు ఏ విధంగా వేసుకోవాలి, భవిష్యత్తులో ఈ యొక్క గ్రామ కమిటీలు, మండల కమిటీలు, అదేవిధంగా నియోజకవర్గ తర్వాత జిల్లా స్థాయి ఈ స్థాయి పూర్తిగా కమిటీలు వేసుకొని ఈ యొక్క పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే హామీలు ఏదైతే ఏపీలో ఏ విధంగా లక్ష్యాలను పెట్టుకొని ముందుకెళ్ళామో అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ యొక్క లక్ష్యాలను పెట్టుకొని ఒక ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మేము ముందుకెళ్తున్నాము. అందుకు అనుగుణంగా రేపు జరగబోయే ఈ యొక్క రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి నూతన కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించున్నారు. రేపటి నుంచి కూడా రేపు ఈ యొక్క కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పూర్తి లక్ష్యాలను ఎంచుకొని ఆ విధంగా ముందుకెళ్ళబోతున్నాం. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి టార్గెట్ పెట్టుకొని ఆ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే జనసేన నాయకులు అయితే ప్రకటించడం. అంతేకాకుండా ఈ యొక్క ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకోవాలి, జిల్లా స్థాయిలో పర్యటనలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించి వివిధ జిల్లాల్లో యొక్క సభలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే విధంగా రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుందంటూ కూడా జనసేన నాయకులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వర్ష పర్యటనలు అదేవిధంగా నూతన రాష్ట్ర కార్యాలయం ఓపెనింగ్ నేపథ్యంలో కూడా జనసేన కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ జోష్ నింపుతున్నారని చెప్పవచ్చు. రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క జనసేన నూతన రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.